నిరాశ నిస్పృహల్లో కృంగుబాట్లో దిగజారిపోతున్నావంటే వాడి తంత్రమే. నిరాశ ఊబి వాడే తవ్వుతాడు, అందులోకి దిగిపోయేటట్టు మనల్ని ప్రేరేపిస్తాడు వాడు. కొన్నిసార్లు అంతా బాగానే నడుస్తూ ఉంటుంది, కానీ ఎందుకో తెలియదు నిరాశ వచ్చింది. అంతా బాగానే ఉంటుంది, కొన్నిసార్లు ఎందుకో కృంగుబాటు వచ్చేస్తుంది, ముందుకు వెళ్ళబుద్ధి కాదు. ఒక రకమైనటువంటి వైరాగ్యం, ఒక రకమైన విరక్తి, ఏముంది లేబ్బా జీవితం అనే ఒక రకమైన విసుగుదల మనలో వస్తుంది. ఆ విసుగుదల ఎంతకు తీసుకెళ్ళిందంటే నేను బతకటం అవసరమా అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు వాడు. పాపములు క్షమింతురో వాని పాపములు క్షమింపబడును, మీరు ఎవని పాపములు నిలిచి ఉండనిత్తురో వాని పాపములు నిలిచి ఉండను. మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో నేను దాన్ని బంధిస్తాను, భూమి మీద మీరు దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పుతాను. ఆ మాట దగ్గర నుంచి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. చూడు, ముందు 18వ వచనం నుంచి లేకపోతే 19వ వచనం నుంచి చదివి ఇక్కడ పేతురుతో మాట్లాడుతూ అంటున్నాడు. చూడు, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. నేను మత్తయి సువార్త చదవమన్నా కదా, నేను అంకె పూర్తి చేయలేదు. ఓకే సరే, ముందు మత్తయి సువార్త. మీరు భూమి మీద వేటిని నువ్వేది బంధిస్తావో నేను బంధిస్తావు, నువ్వు దేన్ని విప్పుతావో ఆ వచనం చదువు ఫస్ట్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడు. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది మ్యాటర్, సీరియస్ మ్యాటర్. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. తీసుకుంటే సాతానుగాడి తంత్రంలో మనం పడ్డట్టే. చదువు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. మత్తయి 18 పోయేవింది, అది రెండోసారి చూపిద్దాం అనుకున్నాను. పేతురు దగ్గర నుంచి రా, 16 దగ్గర నుంచి రా. పేతురుతో మాట్లాడాడు, నువ్వు ఇక్కడ దేన్ని బంధిస్తావో అది అక్కడ బంధించబడింది, దేన్ని విప్పుతావో ఇది మనకి ఇవ్వబడిన అధికారం, గుర్తుపడి. ఇప్పుడు 18 భూమి మీద మీరు వేటిని బంధింతురో. ఫస్ట్ ఏమో పేతురుతో సింగిల్గా వాగ్దానం చేశాడు, ఇప్పుడేమో సమష్టిగా అందరికి కలిపి వాగ్దానం ఇస్తున్నాడు. నీరు. ఫస్ట్ ఏమో నీవు, ఇప్పుడేమో మీరు. భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు మన చేతుల్లో ఉందన్నమాట తాళం. అంటే ఇప్పుడు మనం కదిలితే కానీ అక్కడ పరలోకం కదిలింది అన్నమాట. ఇప్పుడు చదువు యోహాను సువార్త. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. అది 20-23 యోహాను సువార్త. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలుచుండనిత్తురో అవి నిలుచుండునని వారితో చెప్పాను. ఆ మాట చూసారా? ఇప్పుడు సంఘముగా మనం బంధించామనుకో అక్కడ దేవుడు జోక్యం చేసుకుంటాడు. మనం విముక్తి ప్రకటించామనుకో అక్కడ విముక్తి ప్రకటిస్తాడు. ఎట్ ఏ టైం మనం ఎవరి పాపాలు క్షమిస్తామో అవి వారికి క్షమించబడతాయి, మనం క్షమించకపోతే అవి వారికి నిలిచి ఉంటాయి. ఇప్పుడు మనం మనుషుల్ని క్షమించకుండా వాడు మనల్ని ప్రేరేపిస్తాడు, అది వాడి తంత్రం. అందుకన్నాడు పౌలు, వాడు మనల్ని మోసగించకుండాన్నట్లు నేను అందరి ఎదుట వాడిని క్షమించా. ఎవరిని తప్పు చేసిన వాడిని క్షమించా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాయకుడిగా ఉన్న నేనే క్షమించినప్పుడు నోరు మూసుకొని మీరు కూడా క్షమించాలి. మీరు క్షమించలేదనుకో వాడు క్షమాపణ పొందడు, దానివల్ల ఇద్దరికి నష్టం. వాడికి నష్టం, మీకు నష్టం. మీరు వాడి పాపములు క్షమించలేదనుకో వాడికి నష్టం. ఎందుకంటే వాడు క్షమాపణ పొందనప్పుడు దేవుని కోపంలో ఉంటాడు, శత్రువు గుప్పెట్లో ఉంటాడు వాడు. మనం క్షమించి వాడిని వదిలేస్తే అప్పుడు దేవుడు వాడిని వదిలేస్తాడు కనుక వాడు దేవుని చేతిలో ఉంటాడు. క్షమాపణ పొందకపోతే ఎవరి చేతిలో ఉంటాడు వాడు? నా చేతిలో ఉంటాడా? మీ చేతిలో ఉంటాడా? మరి ఎవరి చేతిలో ఉంటాడు? సైతాన్ చేతిలో ఉంటాడు. వాడికి నష్టం అది.
మనం క్షమించకపోతే. రెండోది మనకు నష్టం. ఎందుకంటే మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు క్షమించకపోతే మీకు క్షమాపణ రాదన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? కాబట్టి నేను ఎవరినైనా క్షమించుంటే శత్రువు మనల్ని మోసగించకుండా అందరి ఎదుట క్షమించాను. నేను క్షమించాను కనుక మీరు కూడా క్షమించండి. దానివల్ల ఇద్దరికీ మేలు. క్షమాపణ పొందాడు కనుక వాడు పశ్చాత్తాపుడై దేవుని పాదాల దగ్గరికి వస్తాడు, దేవునితో సమాధాన పడతాడు, కృప పొందుతాడు. వాడిని క్షమించారు కనుక మీరు కూడా మీ దోషముల విషయమే క్షమాపణ పొందుతారు. ఎవరికి ఆశీర్వాదం అది. ఇప్పుడు మనం క్షమించుట అనేది ఎంత సీరియస్ పాయింటో ఆలోచించండి మీరు. మన ఎడల పొరపాటు చేసిన వాళ్ళని, మన ఎడల తప్పుగా ప్రవర్తించిన వాళ్ళని మన ఎడల తప్పిదం చేసిన వాళ్ళని క్షమించుట అనేది మనకి ఎంత తీవ్రమైన విషయమో ఒక్కసారి ఆలోచించండి. పోనీలేయ్యా, క్షమించయ్యా, వదిలేసేయండి. ఎవడు నేను ఎంత దుర్మార్గుడైనా క్షమిస్తాను, వీడిని మాత్రం క్షమించాను నేను, మామూలుడిగా. పోనీరా ఆడపిల్ల, క్షమించయ్యా, ఏముందిలే కానీ వదిలేరండి. ఎవరు? నేనా? ఆ పిల్లనా? సైతాను కానీ నేను క్షమిస్తాను, కానీ ఈ మనిషి మాత్రం నేను క్షమించను. మరి నాయన, నీ క్షమాపణ చాలా విలువైంది. నువ్వు క్షమిస్తేనే నేను క్షమిస్తాను అంటున్నాడు రా నాయన దేవుడు. నువ్వు బంధిస్తే నేను బంధిస్తా, నువ్వు విప్పితే నేను విప్పుతా, నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తా. అంటే మనం ఇచ్చే క్షమాపణకి ఎంత విలువ ఉందో చూడండి. నువ్వు పోనీలే అనుకుంటేనే వాడు బతికిపోతాడు. నువ్వు క్షమించలేదనుకో, స్త్రీ అయినా పురుషుడైనా, వాడికి దేవుని క్షమాపణ దూరం అవుతాడు, బలవుతాడు. అలా మనం ఇతరులను క్షమించకుండా మనల్ని వాడు శోధిస్తుంటాడు. అది పాయింట్. ఇతరుల దోషములను పోనీలే, వాళ్ళు తెలియచచ్చంట, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు తెలిస్తే చేస్తారంట, పోనీ, బలహీనులే పోనీ అనే మనసు నీవు సాధన చేస్తే రేపు పోనీలే అని నిన్ను కూడా అంటాడు. ఇప్పుడు నువ్వు శాపగ్రస్తుడివి కావాలి, నీ పాపం నీ మీద నిలిచి ఉండాలి, నువ్వు ద్వేషించే నీ సహోదరుడి పాపం కూడా వాడి మీద నిలిచి ఉండాలంటే సింపుల్, నువ్వు క్షమించకుండా ఉంటే చాలు. నీకు క్షమాపణ దూరం అయింది, నీ సహోదరుడికి కూడా క్షమాపణ దూరం అవుతుంది. ఎంత డేంజర్ చూడు. మాట స్పష్టంగా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, లేకపోతే మత్తయి సువార్త 6వ అధ్యాయము తీసుకోండి. మత్తయి సువార్త 5లోనేమో శత్రువుని కూడా క్షమించు, వాడి కొరకు ప్రార్థించు అంటాడు. 6వ అధ్యాయములో 14వ వచనం, ప్రభువు నేర్పిన ప్రార్థన అయిపోయిన తర్వాత, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం నీవు మా అపరాధములను క్షమించుము అని ఆ తర్వాత అంటాడు 15వ వచనంలో. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అంటే ఇది మనకే డేంజరే. ఇతరులను క్షమించకపోవటం అనేది మన పాపాలు నిలిచుంటానికి అది కారణమైద్ది. మళ్ళీ చెబుతున్నా, అందరూ బాగా వినండి. నువ్వు ఫీలింగ్ ఇస్తావు, నేను వాడిని పొర్రపాటును కూడా క్షమించును పెద్ద మొనగాళ్ళలాగా. నీ డైలాగ్ సేమ్ ఆయన కొడతాడు పైన కూర్చొని. ఎరా నువ్వు క్షమించవా, నీ పాపాలు కూడా పొరపాటును కూడా క్షమించను, మొత్తం రాయండి రా, ఈ లిస్ట్ అంతా రాయండి అంటాడు. బోయ్ అమ్మా, వినపడిందా? ఏం చెప్పా? తప్పు అయిపోయిందన్నా, అర్థం చేసుకున్నా, క్షమించన్నా, తప్పు అయిపోయింది అక్క, క్షమించక్క అంటే ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఓకే ఓకే బేటా, ఓ ఎందు నిమిత్తం? వాని క్షేమం కోసం ప్లస్ ఎంత సెన్సిటివ్ పాయింటో చూడండి ఇది. అసలు ఇది మన మైండ్లో ఉంటుందా? ఎంత డేంజర్ ఉంది ఇక్కడని. ఎంతమందిని నువ్వు క్షమించకుండా కడుపులో ద్వేషం పెట్టుకున్నావో అంత రేంజ్లో నీ లిస్ట్ అంతా ఆడ ఉంటుంది. రేపు న్యాయపీఠం ముందు అవి కూడా వస్తాయి. తండ్రి, నేను ఎన్నోసార్లు ప్రార్థన చేసి క్షమాపణ అడుక్కున్నాగా తండ్రి, ఏ తప్పు చేసినా వెంటనే క్షమాపణ అడిగాగా తండ్రి. అడిగావు కానీ నువ్వు అవతలని క్షమించలేదు కదరా.
క్షమించకపోతే నీది కూడా బోధన రాపిచ్చే కదరా. ఏడా మత్తయి సువార్త 6:15 అవునా? మరి బైబిల్ చదవాలి కదరా. సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఎట్రా ఎరా? అమ్మా ఏం చెప్పానమ్మా అక్కడ? నేనే కదమ్మా చెప్పింది. ఏం చెప్పా? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయనని ఉంది కదా. ఆ ఒక్క మొక్కే తీసుకున్నా తండ్రి. అందుకే నా పాపాలు మాత్రం ఎగబడి ఒప్పుకున్నాను ఆయన. ఒప్పుకున్నా కదా. మరి అవతలని క్షమించలేదు కదా. మరి ఆ మొక్క ఎందుకు తీసుకోవాలా? ఓహో, ఇది కూడా లెక్కలోకి వచ్చిందన్న సంగతి మనకు ఐడియా లేదులే ప్రభా. అట్లయితే అటు నిలబడక్కడ తేలుస్తా లెక్క. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయినా చేస్తున్నారా? స్తోత్రం. అర్థమైందిలే. ఇంత తేలిగ్గా చెబితే అర్థం కాకపోతే ఇంకా కష్టం. ఒక్క పాయింటే ఇంత సున్నితంగా ఉంది, ఇది ఇంత డేంజర్గా కూడా ఉంది. అందుకన్నాడు మనం మోసపోవద్దురా బాబు, జాగ్రత్తగా ఉండాలి అని. అందుకే క్షమించుటకు సిద్ధ మనస్సును ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎగబడి దేవుని ముందు నన్ను క్షమించో. రోజు ఒక్కసారి అడుగుతారు, అడగరు. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి యథార్థంగా. దేవుని ముందు మోకాళ్ళు వేసినప్పుడు ఫస్ట్ నువ్వేం చేస్తా? ప్రభువా, నా దోషములు, నా పాపములు, నా ఇంటి వారి దోషములు, సంఘబిడ్డల దోషములు క్షమించు నాయనా. ఆయన అంటాడు, ఎవరి దోషాలు అంటాడు? నా దోషాలు, ఇంటి వారి దోషాలు, సంఘబిడ్డల క్షమించమని నన్ను అడుగుతున్నావు, నువ్వేం క్షమించట్లేదు. ఇంటి వాళ్ళని క్షమించట్లా, సంఘబిడ్డల్ని క్షమించట్లా. నీకేం మెంటలా? క్షమించమని అడుగుతావు నన్ను, నువ్వే క్షమించవు. కొంతమంది అయితే మిగిలిన వాళ్ళు ఎవరు అడగరు అసలు. మోకాళ్ళు వేసింది కాడ నుంచి నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు తండ్రి, నా పాపాలన్నీ కొట్టేయి తండ్రి. తెల్ల పేపర్ లాగా ఉండాలి తండ్రి. రేపు న్యాయపీఠం ముందుకు వచ్చినప్పుడు నా పేరు చదవగానే ఒక్క తప్పు కూడా ఉండకూడదు అసలు. చూసి తెల్ల పేపర్ చూసి అస్సలు ఏం తప్పులు లేవేంద్ర వీడి దగ్గర, పోరా బాబు అనాలా నన్ను. అట్ట తయారు చేయతండి. తప్పు లేదు, అడుక్కోవడం న్యాయమే. కానీ ఎదుటి వాళ్ళ దోషాల విషయంలో కూడా నీ హృదయం తెల్ల పేపర్ లాగుంటే అదే పేపర్ నీకు అక్కడ ఉంటుంది. న్యాయమేగా. నీవు కొలత చొప్పుననే నీకును అది. అందుకే నాకు చేతనైనంత మటుకు, సాధ్యమైనంత వరకు క్షమించుకుంటా ముందుకు సాగిపోతా ఉంటా. అట్లా సాధన చేసుకున్నా నా మనసుని. పోనీలే అనుకుంటా. కొంతమంది ఏంది పానిచ్చేది ఆహా అంటారు. అంత మాత్రం ఆ డైలాగ్ ఏసైకి రాదేంది? నువ్వు ఏంది పానిచ్చేది ఆహా అనగానే ఆయన కూడా కూర్చొని రాయండి రా అంటాడు. అసలు మనిషి లొంగట్లేదు కానీ రాయండి రా. ఇక నువ్వు ఎన్నిసార్లు క్షమాపణ అడిగినా అది పోదు. అది విషయం. ఒక్క వచనమే కాదు నానా, మొత్తం కొప్పేసుకుంటే కానీ ఒక అండర్స్టాండింగ్కి రాము మనం. అది సంగతి. క్షమించువాడా, గాలికి ఊగే రెల్లైన మనసు నెమ్మది లేక కదలుచున్నది. చేసిన దోషములు కరుమగను వేదనతో హృదయం అదరుచున్నది. క్షమించువాడా నా యేసు రాజా, ఈ ఘోర పాపిని క్షమించువాడా, నా యేసు రాజా, ఈ ఘోర పాపిని క్షమించుమా అనేటప్పుడు అవతల వాళ్ళని కూడా మనం క్షమింపబద్దులమై ఉన్నామని ఎన్నడూ మర్చిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొంతమంది మీద కోపంగా ఉంటాను నేను. అంతరంగంలో ద్వేషమే ఉండదు కానీ కోపం ఉంటుంది. ఎందుకంటే దేవుని విషయంలో వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు దేవుని సేవకుడుగా, దైవ ప్రతినిధిగా మాత్రం కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తాను. అది కూడా వారి క్షేమాన్ని కోరి. నేను క్షమించినట్టు కాదు, ద్వేషం పెట్టుకున్నట్టు కాదు. కోప్పడితే
ప్రేమించినట్టు. నేను గద్దించకుండా, కోప్పడకుండా, ముభావంగా ఉండకుండా నేను ఫ్రీగా ఉన్నాను అనుకో, నీ పని అయిపోయినట్టే. నేను గద్దించకుండా, నువ్వు తేడా పడితే గద్దించకుండా, కోప్పడకుండా, ఏంటి నా ఫేస్లో ఆ రియాక్షన్ చూపించకుండా నేను మామూలుగా ఉన్నాను అనుకో, నేను నిన్ను ప్రేమించినట్టు కాదు. నువ్వు ఎట్ట చేస్తే నాకెందుకు అనుకున్నట్టు. అర్థమైందా? నేను అలా అనుకోను, దేవుడు అనుకోడు, నేను కూడా అనుకోను. నువ్వు బాగుండాలి, దీవించబడాలి. బాగుండాలి, దీవించబడాలంటే నువ్వు గడ్డి తినే చేష్టాలు చేస్తే ఖచ్చితంగా నిన్ను గద్దించాల్సిందే. ఒకవేళ నేను ఆ మైండ్లో ఉంటే నన్ను నేను కూడా గద్దించుకోవాల్సిందే. ఒకవేళ నా ఇంటి వారు ఆ స్థితిలో ఉంటే వారిని గద్దించాల్సిందే, కోపాన్ని ప్రదర్శించాల్సిందే. ఎందుకు ఇది? అసలు క్షమించడు. చాలేమన్నా క్షమించమని దేవుని వాక్యం చెప్పలేదా? కోపడుతున్నాడు, మొఖం అటు తిప్పుకుంటున్నాడు, నన్ను చూడండి. తిప్పుకో, నిగిలిత్తా ముందుకు వస్తా. రామ్మ పెద్ద మనిషి బాగా చేసేదా అనుకుంటూ వస్తా. అప్పుడేం జరుగుతుంది తెలుసా? పోతావు. పశ్చాత్తాపం ఉండదు, మారు మనసు ఉండదు. చాలే నేను నన్ను అర్థం చేసుకున్నట్టున్నాడుగా పెద్ద మనసుతో, నా పాపాన్ని ఏదో సపోర్ట్ చేసినట్టున్నాడు అని ఫీల్ అవుతావు. నువ్వు ఫీల్ అయ్యి ఫిక్స్ అయిపోతావు. ఫిక్స్ అయిపోయావంటే ఎవరికి ముడిద్ది? అందుకని నిన్ను ప్రేమించి క్షమించే ఫేస్లో చూపిస్తా. అది అర్థం చేసుకోవాలి. ఏదో మనం తేడా పడ్డాం, మనం మారు మనసు పొందాలని. ఇంకా తీవ్రమైతే గద్దిస్తా, కోపడతా. బెత్తం తీసుకొని కొట్టే ఛాన్స్ కూడా ఇచ్చాడులే, కానీ బెత్తాలు తీసుకొని కొడితే వదిలిపెడతారు, నన్ను కొట్టరు. కోపగించుకున్నా, గద్దించుకున్నా, నిన్ను చూసి కోపంతో ముఖం తిప్పుకున్నా, నీ పొరపాటు ఉంది, సరి చేసుకో అని అర్థం. నిన్ను చూసి దాటి అవతలకి వెళుతున్నా, దాని మీనింగ్ ఏంటో తెలుసా? నువ్వు దిద్దుబాటు చేసుకోవాలా, దిద్దుబాటు చేసుకో, నువ్వు బాగుంటావు, నువ్వు బాగుంటావు, నాకు కావాలని అర్థం. నువ్వు ఎట్ట చేస్తే నాకెందుకు అనుకుంటే నువ్వు ఏం చేసినా బయటోళ్ళలాగా ఇకిలిస్తానే ఉంటా. సొంతోళ్ళ ఫీల్ అవుతున్నాను కనుక, కుటుంబ సభ్యుల్లా ఫీల్ అవుతున్నాను కనుక, నా రక్త సంబంధిగా నిన్ను గైకొన్నాను కనుక, నువ్వు తేడా పడితే ఖచ్చితంగా రియాక్షన్ చూపిస్తాను. ఎంతమందికి అర్థమైంది? అది సంగతి. ఓకే, నువ్వు మంచిగా పరిగెత్తున్నావు అనుకో, ఆనందపడతా, సంతోషపడతా, లోపల గంతులేస్తుంటా. తేడా పడ్డావు అనుకో, గద్దిస్తా, కోపడతా. తప్పునైనా అలా ఉండకూడదు. కొంతమందిని అనలేను అనుకో, ఫేస్లో చూపిస్తా. ఇక వాళ్ళు కనపడితే అక్కడ కనపడితే దాటి వెళ్ళిపోతా ఉంటా. అర్థం చేసుకోవాలి, ఏదో మొత్తం తేడా పడ్డాం. కొన్నిసార్లు వేరే మైండ్లో ఉండి కూడా పోతా. వేరే మైండ్, అప్పుడు ఏ తప్పు చేయనోడు కూడా, అన్న మొన్న చెప్పాడుగా, తేడా పడితే చూసి దాటిపోతాను, నేను పక్కకి వెళ్ళిపోతానని, నేనేం చేశానని ఇంటికాడ కూర్చొని ఎడుతూ ఉంటారు కొంతమంది. మీ దండం పెడతానమ్మా. కొన్నిసార్లు వేరే మైండ్లో ఉండి కూడా అట్ట పోతా. మళ్ళీ అట్లనే దిగులు పడవకండి. డౌట్ ఉంటే వచ్చి అడగండి, అన్న నేనేమైనా తేడా పడ్డానా. కొన్నిసార్లు మనుషులు ఎదురుగానే ఉంటారు, కానీ వేరే ఆలోచనలో ఉంటాను, చూస్తాను, వెళ్ళిపోతాను. కూర్చుంటారు, అక్కడే కూర్చుంటారు దిగులేసుకొని. శాలేమా నేను నన్ను చూసి కూడా పలకరించకుండా పోయాడు, ఏందో తేడా పడ్డాను నేను. అట్లే అనుకోవాకండి. ఓకే, రైట్. ఈ పాయింట్ నుంచి పక్కకి వెళ్ళిపోదాం. ఇక మ్యాటర్ సీరియస్ కాబట్టి ఎంతసేపు చెప్పా. ఇంకో దానికి వెళ్దామా? టైం అయిపోయింది. అక్కడ ఎత్తిన పాయింట్ మాత్రమే చెప్పాను నేను. క్షమించకపోవటం అనేది చిన్న విషయం కాదు. అర్థమైందా? అది ఇతరుల క్షేమానికి, మన క్షేమానికి లింక్ అయి ఉంది. ఆ లింక్ని మనం గుర్తెరిగి జాగ్రత్త పడాలి. అది మనకు అర్థం కాకుండా చేసి, ఇతరులను ద్వేషించేటట్టు చేసి, వాడినెత్తిన మన్నెత్తిన నిప్పులు తేయడానికి దుష్టుడు తంత్రము బన్నుతున్నాడు. ఇట్లాగా మీరు ఒకటే కాదు, ఇక చాలా విషయాల్లో సాతాను తంత్రాలు గుర్తుపట్టొచ్చు. సహోదరుడు ద్వేషించటం వాడి తంత్రమే. ఒకడి మీద ఒకడు దూషించుకొని అబద్ధముగా చెడ్డ మాటలల్లా చెప్పుకొనుట వాడి తంత్రమే. అర్థమైందా? కక్షలు, విమతములు, ద్వేషములు సంఘములో పుట్టించుట, వ్యక్తులలో పుట్టించుట వాడి తంత్రమే. వాడి దురాత్మలన్నిటినేమో ఐక్యపరుస్తాడు. దేవుని సంబంధుల మధ్యలోకి చొరబడి చిచ్చులు పెట్టి
క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సమాజాల్లో, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ స్నేహితుల్లో, సోదరుల్లో నింపేస్తాడనమాట వాడు. మళ్ళా దయ్యాలన్నిటినీ, దయ్యపు సంబంధంని సంఘటితపరుస్తాడు, ఐక్యపరుస్తాడు. దేవుని పిల్లల్నేమో విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దీనికి బైబిల్ సాక్ష్యం కూడా ఉంది. పరిశుద్ధాత్మ ఐక్యతను కల్పిస్తాడు అంటే దురాత్మ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుంది అని అర్థం. ఎఫెసీ పత్రిక 4:1 అక్కడ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నాడు ఎందుకు శ్రద్ధ గలవారై ఉండనన్నాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అదుగో ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు. దేవుని ఆత్మ ఐక్యత కలిగిస్తే మరి దురాత్మ ఏం చేసిద్ది? ఐక్యతను విచ్ఛిన్నం చేసిద్ది. అలాగని దెయ్యాలకి ఏమన్నా అనైక్యత ఉందా? అమ్మ, వాటి ఐక్యత మహా ఐక్యత. ఒక హ్యూమన్ బాడీలో, ఒక మానవ శరీరంలో 2000 దెయ్యాలు కాపురం ఉన్నాయంట. 2000 దెయ్యాలు ఉన్నాయి. ఎంత ఐక్యత! లూకా సువార్త 11లో అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత నీరు లేని చోట్ల తిరుగుచు తనకి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వెళ్ళి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూచి దానికంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంటనే కాపురం ఉండును. కాబట్టి ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగునని రాయబడి ఉంది. ఏమర్థం అవుతుంది? ఎంత ఐక్యత చూడు. ఇదే చెడిపోయిన దయ్యం అనుకుంటే దీనికాడికి చెడిపోయిన దయ్యాలు ఇంకా 7 వెంట వేసుకొని మొత్తం 8 మంది కలిసి ఒక మనిషి శరీరంలో ఉంటాయంట. అట్లా శోధించబడిందే మగ్దలియన మరియ. 7 దయ్యములను ఆమెలోంచి వెళ్ళగొట్టాడు యేసయ్య. ప్రభుకు స్తోత్రం చెప్తారా? అంటే దయ్యాలనేమో ఐక్యపరుస్తున్నాడు. మీరు గమనించండి, ఏదన్నా 2 దయ్యాలు ఎక్కడన్నా కొట్టుకున్నట్టుందేమో. కొట్టుకో. ఎంత కోఆపరేట్ చేసుకుంటే ఒక దయ్యానికి ఒక దయ్యం. మరి దైవ సేవకులు అది. మరి దేవుని బిడ్డలో అగ్గిపుల్ల వాడి తంత్రం చిచ్చు పెడతాడు. క్రైస్తవ కుటుంబాల్లో చిచ్చు పెడతాడు. ఎందుకు? కలిసి ప్రార్థించకుండా. క్రైస్తవ సమాజాల్లో చిచ్చు పెడతాడు. ఎందుకు? సమాజంలో కలిసి బ్రతకకుండా. సంఘాల్లో చిచ్చు పెడతాడు. ఎందుకు? కలిసి ఆరాధించకుండా. అందరూ కలిసి ఒకే కప్పు కింద ఉంటారు. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటే స్తోత్రం అంటారు, ఒకే బల్లో చేస్తారు, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ ఒకటి పట్ల ఒకడికి, ఒక ఆమె పట్ల ఒక ఆమెకి లోపల అంతరంగంలో ఎడం ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి సదభిప్రాయం ఉండదు. సాతాను తంత్రం అది. క్షమించలేని మనస్సు మనలో ఏర్పరచుట సాతాను తంత్రము. క్షమించకుండా ఉండడానికి సాకులు వెతికేటట్టు చేయటం సాతాను తంత్రము. అనైక్యతను సృష్టించుట సాతాను తంత్రము. ఐక్యతను విచ్ఛిన్నం చేయటం వాడి తంత్రం. చివరిగా చెప్తున్న లాస్ట్ మాట, మనలో ఉన్న విశ్వాసాన్ని వేగు చూచుట కూడా వాడి తంత్రమే. మనలో ఉన్న విశ్వాసాన్ని వేగు చూచుట వాడి తంత్రమే. మనం దేవుని కార్యాలను పూనుకొని తలపెట్టిన కార్యాలు మధ్యలోనే ఆగిపోయేటట్టు వాడు అవరోధాలు కల్పించట వాడి తంత్రమే. విశ్వాస విషయమే మనల్ని బలహీన పరుచుట వాడి తంత్రం. ఐక్యతను విచ్ఛిన్నం చేయటం, క్షమించలేని మనస్సును మనం కలిగి ఉండేటట్టు మనల్ని రేపటం, వీటితో పాటు విశ్వాస విషయమై బలహీనులమైపోయేటట్లు మనల్ని చేయటం వాడి తంత్రం. అర్థమైందా? అంతేకాదు ఇక చాలా తంత్రాలు ఉన్నాయి. దేవుని సహచర్యానికి, సహవాసానికి దూరం అవ్వడానికి ఎన్నో తంత్రాలు కల్పించాడు ఇప్పుడు వాడు. ఇప్పుడున్నంత తంత్రాలు ఇంకా గత కాలంలో లేవు. మనల్ని దేవునికి దూరం చేయటానికి, నేత్రాశ పాపంలో నెట్టేయటానికి, శరీరాశ పాపంలో నెట్టేయటానికి, జీవపడంబ పాపంలో నెట్టేయటానికి మన చుట్టూ చాలా వాతావరణాన్ని సృష్టించాడు వాడు. ఇది సేవకుల్ని, విశ్వాసుల్ని, పరిచారకుల్ని ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ రౌండప్ చేస్తావు. దేవుడి సన్నిధికి నువ్వు చేరకుండా, దేవుడి సన్నిధికి, సహవాసానికి నువ్వు చేరకుండా ఏవైనా నీకు అడ్డుపడుతున్నాయంటే
వాడు కల్పించిన తంత్రాలు అవి. అర్థమైందా? పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించకుండా, దేవుని యందలి స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండకుండా, దేవునితో ఏకాంతంగా కలుసుకోకుండా నువ్వు నిరోధించబడుతున్నావు, అడ్డగించబడుతున్నావు అంటే వాడి తంత్రంలో నువ్వు చిక్కుకున్నావని అర్థం. విశ్వాస విషయమే బలహీనుడు అయిపోయావు, బలహీనరాలు అయిపోయావు. విశ్వాస విషయంలో అభివృద్ధి చెందాల్సింది పోయి దిగజారిపోతున్నావు అంటే వాడి తంత్రానికి చిక్కుబడ్డావని అర్థం. నిరాశ నిస్పృహల్లో కృంగుబాటులో దిగజారిపోతున్నావు అంటే వాడి తంత్రమే. నిరాశ ఊబి వాడే తవ్వుతాడు, అందులోకి దిగిపోయేటట్టు మనల్ని ప్రేరేపిస్తాడు వాడు. కొన్నిసార్లు అంతా బాగానే నడుస్తూ ఉంటుంది, కానీ ఎందుకో తెలియదు నిరాశ వచ్చింది. అంతా బాగానే ఉంటుంది, కొన్నిసార్లు ఎందుకో కృంగుబాటు వచ్చేస్తుంది, ముందుకు వెళ్ళబుద్ధి కాదు. ఒక రకమైనటువంటి వైరాగ్యం, ఒక రకమైన విరక్తి, ఏముందిలేబ్బా జీవితం అనే ఒక రకమైన విసుగుదల మనలో వస్తుంది. ఆ విసుగుదల ఎంతకు తీసుకెళ్ళిద్దంటే నేను బతకటం అవసరమా అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు వాడు. ఇక ప్రాణం పోతే బాగుండు, ఇక దేవుడు తీసుకుంటే బాగుండనే ఆశలు మనలో వాడు రేపుతాడు. ఈ ఆశలను చూపించి మన ఊపిరిని తీసేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఏందనుకున్నా? నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటు అవి తీసుకొచ్చి చివరికి జీవితం అవసరమా అనేటట్టు నువ్వే అనుకునేటట్టు చేసి ఆ వార్త తీసుకొని దేవుని ముందుకు వెళ్తాడు. ఇక ఈ జీవితం అవసరం లేదని అతను అంటున్నాడు, ఆమె అంటుంది, ఇంకెందుకు నాయన ఉంచటం, తీసుకోవాలి. ఉండాలి మనం. ప్రతికూలతలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉండాలి, నువ్వు బ్రతికే ఉండాలి. ఎందుకంటే దేవుని పని జరగాలి నీ వల్ల. నేనైతే చావను అన్నాడు భక్తుడు. నేనైతే చావను, సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరించేదను, నా దేవుని మహిమపరిచేదను. నేను బ్రతకాలనుకుంటున్నాను, నేను చావద్దు అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నా దేవుని క్రియలను వివరించడానికి, నా దేవుని చిత్తం నెరవేర్చడానికి, నా దేవుని ఆలోచనలను, ఆశలను తీర్చడానికి నేను ఉండాలి. ఆయన నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు. మెళకువ కలిగి ఉండవు. వాడి తంత్రాలను పసిగట్టు. దేవునికి నిన్ను దూరం చేయాలని వాడు చేస్తున్న ఎత్తుగడలు గుర్తించి తిప్పికొట్టు. రకరకాల తంత్రాలు నీ కళ్ళకి కల్పించాడు, సూత్రాలు కల్పించాడు. నీ కళ్ళని మాయ చేస్తున్నాడు వాడు, నీ ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాడు, నీ టైంని పాడు చేస్తున్నాడు. తిప్పికొట్టు వాడిని. కలుసుకో దేవుణ్ణి, హత్తుకో దేవుణ్ణి. లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు బిడ్డ. లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. లోపాలుంటే ఒప్పుకో, పాపాలుంటే క్షమాపణ అడుక్కో, దిద్దుకో. నువ్వెవరైనా క్షమించకపోయి ఉంటే వారిని ఈ రోజున క్షమించు. నీ ఎడల పొరపాటు పడ్డ ప్రతి ఒక్కరిని క్షమించు. నీ దోషాలు కూడా ప్రభు ముందు ఒప్పుకొని దేవునితో సమాధానపడు. దేవుని పిలుపు చూసావా? పరాక్రమము గల బలాఢ్యుడా. ఒట్టి మాట కాదు, అన్నంత పని చేశాడు ఆయన. ఈ పిరికోడి చేతే, ఈ భయస్థుడి చేతే, ఈ బలహీనుడి చేతే, ఈ ఒంటరిగాని చేతే ఇశ్రాయేలుకు రక్షణ తెచ్చాడు ఆయన. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి అందరూ కూడా స్తోత్రం ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ కొందనాలు అయ్యా. విషపు శుక్రవారపు దినాన్ని నీ దాసుని వాడుగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మళ్ళొక్కసారి నీ వాక్కును మాకు వినిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఏ విధమైన తంత్రాలు మేము ఏర్పాటు చేసుకొని దేవానికి విరోధంగా పాపం చేస్తున్నామో, యథార్థతను ఆయన దూరం నుంచి తొలగిపోతున్నామో, దయచేసి దాని నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. యథార్థంగా నీ ఎదుట బ్రతకడానికి సహాయం చేయండి దేవా. తప్పు చేసినప్పుడు యథార్థంగా నీ పాదాల దగ్గరికి రావాలి ప్రభువా. కప్పిపుచ్చుకుని ఆ మనసును తొలగించండి ప్రభువా. ఎదుటి వారికి కీడు చేసే మనసును కూడా మా నుంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నా.
నా తండ్రి నీకు వందనాలు ప్రభు. మా పొరుగు వారిని ప్రేమించే మనసును మాకు దయచేయండి ప్రభు. నువ్వు ఎలాగైతే మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించావో మా సహోదరుల కోసం, మా వారి కోసం దేవా, మేము కూడా నాయన ప్రాణాలు అర్పించేంత తీర్మానంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా సాతాను తంత్రాలను గురించి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువ. ఎదుటి వారిని క్షమించే విషయంలో ప్రభువ విశాల హృదయం కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఇరుకైన మనసును మా నుంచి దూరపరచండి ప్రభువ. మా విషయంలో ఎవరైతే అపరాధాలు చేశారో వారిని క్షమిస్తూ ఉండగా మా పాపములు కూడా మీరు క్షమిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువ. అయ్యా, మమ్మల్ని మీరు కనికరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృపచేత జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా రకరకాల తంత్రాల గురించి ప్రభు మేము విన్నాం. ఏ విధమైన తంత్రములు కూడా మేము పడిపోకుండా వివేకము కలిగిన వారమై నీ సన్నిధిలో నడుచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. అయ్యా, అవిశ్వాసమును మా నుంచి దూరపరచండి ప్రభు. నీ యొద్ద నుంచి కార్యాలు పొందుకోకుండా మాలో అవిశ్వాసము, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం తీసుకొని వస్తున్న దురాత్మలు యేసు నామములో బంధించబడును గాక ప్రభువ. దేవా, బలమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి అయ్యా. ఈ యొద్ద నుంచి కార్యాలు పొందుకునేంత విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువ. కృంగుబాటును దూరపరచండి అయ్యా, అవిశ్వాసమును దూరపరచండి అయ్యా. సాతాను తంత్రాల్లో పడకుండా వివేకము కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయండి. ఎవరెవరైతే పిరికివారుగా ఉన్నారో అయా, పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా వారిని మీరు పిలుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పిరికి వారిని వాడుకునే బలమైన కార్యాలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభువ. బలహీనులను వాడుకొని బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, 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 కృతజ్ఞతలు ప్రభువ. కృంగిపోయిన మమ్మలను దేవా, దేవా, మీరు లేవనెత్తినందుకు స్తోత్రాలు. నీ వాక్కు చేత బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. నీ సన్నిధిని మాతో కూడా ఉంచండి. వాక్యం అందించిన నీ దాసునికి మంచి ఆరోగ్యమును దయచి ఇంకా బహుబలముగా వాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఎవరు పిరికి వారుగా అవిశ్వాసులుగా ఉండకుండా అయ్యా, నీ కొరకు రేపబడిన వారై సాతాను కోటలను కూల్చే యోధులుగా నీ బిడ్డలు తీర్చిదిద్దబడుదురుగాక ప్రభువ. కృపచేత బలపరిచి దీవించమని, ఈ మాటలు దుష్టులు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో ముద్రింప చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి నీ మాటల కొరకై నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.